అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మీకు ఐసిటిలో మరో బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? మరి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్లో మనకి అసలు ఇన్పుట్ ఏమైనా పని చేయడానికి సిస్టంలో మనకి ఏమైనా వర్క్ కావాలంటే మనం దానికి ఏమి ఇవ్వాలి? ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమంటాం అంటే ఇన్పుట్ అంటాం అన్నమాట. మరి అది సిపియులో ప్రాసెస్ జరిగి మనకు ఒక రిజల్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే అవుట్పుట్ అంటాం. మరి ఈ లిస్ట్ని మీరు నీట్గా రాసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ అయితే వస్తుంది అనమాట. ఇన్పుట్ డివైస్ చూడండి. ఒకటి ఫస్ట్ వన్ కీబోర్డ్, second one mouse, third one punched cards, next joystick, పిల్లలు ఆడుతూ ఉంటారు సార్ జాయ్స్టిక్, OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, RECGNITION ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. నెక్స్ట్ లైట్ పెన్, నెక్స్ట్ టచ్ స్క్రీన్, నెక్స్ట్ సెన్సార్స్, నెక్స్ట్ MICR చాలా ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. డెఫినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, RECOGNITION. ఇక్కడ కూడా స్పెల్లింగ్ నీట్గా రాసుకోండి. రికగ్నిషన్ MICR. నెక్స్ట్ స్కానర్, నెక్స్ట్ మైక్రోఫోన్, నెక్స్ట్ వెబ్ కెమెరా. ఒకసారి మళ్ళీ చూద్దాం ఇన్పుట్ డివైస్ ఏమి ఉన్నాయో. జాగ్రత్తగా మీరు చూసుకొని ఇన్పుట్ డివైస్, ఎందుకంటే ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతున్నారు ప్రశ్న. కీబోర్డ్, మౌస్, punched cards, joystick, optical character recognition OCR, light pen, touch screen, sensor, MICR magnetic ink character recognition, scanner, microphone, web camera, OMR. OCR అంటే OMR మనకు వస్తుంది సార్, వాటిని స్కాన్ చేసే మిషన్ అనమాట. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇవి మనకి ఇన్పుట్ డివైజెస్. మరి ఇప్పుడు అవుట్పుట్ డివైస్ చూద్దాం. మనకు అవుట్పుట్ డివైస్లో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే మానిటర్. ఏంటి? మానిటర్. నెక్స్ట్ VDU, విజువల్ డిస్ప్లే యూనిట్స్. ఈ తెలుగులో కూడా ఇవే ఉంటాయండి, కాకపోతే తెలుగులో రాస్తారు అంతే. నెక్స్ట్ ప్రింటర్స్. నెక్స్ట్ ఏంటి? ప్రింటర్స్. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే మనం పోస్ట్ ఆఫీస్లో చూస్తాం, డాట్స్గా వస్తుంది, అది పడుతుందా, అది DMP అంటారు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. నీట్గా రాసుకోండి మీ బుక్స్లో కూడా, ప్రింటర్. నెక్స్ట్ ఇంక్జెట్ ప్రింటర్. అంటే పక్కన ఇంక్ బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉంటారు కదా, వాటిని ఇంక్జెట్ ప్రింటర్స్ అంటారు. నెక్స్ట్ లేజర్ ప్రింటర్. ఒక లైట్ లాగా పడి ప్రింట్ చేస్తూ ఉంటుంది, లేజర్ ప్రింటర్. నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్. DEVICES. స్టోరేజ్ డివైస్ అంటే CD కానీ
మెమరీ కార్డులు కానివ్వండి, పెన్ డ్రైవ్ కానివ్వండి, ఇవన్నీ పెన్ డ్రైవ్ స్టోరేజ్ డివైజెస్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్, నెక్స్ట్ హార్డ్ డిస్క్, నెక్స్ట్ స్పీకర్స్. ఇవి మనకి ఏంటివి? అవుట్పుట్ డివైజెస్. ఇవేంటివి? అవుట్పుట్ డివైజెస్. ఒకసారి అవుట్పుట్ డివైస్ చూద్దాం. మానిటర్, విజువల్ డిస్ప్లే యూనిట్స్, ప్రింటర్, డిఎంపి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, ఇంక్జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, LACR లేజర్ ప్రింటర్స్, స్టోరేజ్ డివైజెస్, CDs, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, మ్యాగ్నెటిక్ డివైజెస్, హార్డ్ డిస్క్, స్పీకర్స్. ఇవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇవి కాకుండా మనకి బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్, అంటే ఒక పరికరం ఇన్పుట్ లాగా పనిచేస్తుంది, అవుట్పుట్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే మోడెం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డులు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అన్నమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నీట్గా ఒక పేజ్లో రాసుకున్నట్లయితే ICT బుక్లో మీకు ఎగ్జామ్లో ఏ మిస్టేక్ లేకుండా ఉంటుంది. ఇది మనకి అకాడమీ బుక్ పేజ్ నెంబర్ 301, 302లో ఏ అకాడమీ బుక్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్లో ప్రణాళిక ఆధారిత బోధన విధానాలు ICT అని ఉంది. దాంట్లో మనకు క్లియర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? మరి దీనికి సంబంధించి మనకి ప్రీవియస్ అయినటువంటి ప్రశ్నలు మనం ఒకసారి గమనిద్దాం. ఇంతవరకు రాసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాసుకోకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. మరి ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ప్రీవియస్ టెట్లో మనకి అయినటువంటి బిట్స్ చూద్దాం. 3rd క్వశ్చన్, అదేవిధంగా 11th క్వశ్చన్, అదేవిధంగా 25th క్వశ్చన్ ఓపెన్. ఈ మనకి ఇంతకుముందు ప్రీవియస్గా అయినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఒకసారి ఆన్సర్ చేసి ట్రై చేద్దాం. ఓకేనా? మరి చూడండి, ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఈ కింద ఇచ్చిన వీటిలో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అంట. రెండులాగా పనిచేయాలి. స్పీకర్ మనకి ఇందాక చెప్పుకున్నాం, స్పీకర్ మన దేనిగా పనిచేస్తుంది? అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది. స్పీకర్ మనకేంటి? అవుట్పుట్ డివైస్. స్కానర్ ఏంటి? ఇన్పుట్ డివైస్. మోడెం ఏంటి? ఇందా మనం చెప్పుకున్నాం చివరిలో ఇంపార్టెంట్ అని, బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. కీబోర్డ్ ఏంటి? ఇన్పుట్ డివైస్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ 3, మోడెం. ఐడెంటిఫై వన్ విచ్ ఈజ్ నాట్ an input device. ఇన్పుట్ డివైస్ కాదంట. స్కానర్ ఏంటి? ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ ఏంటి? ఇన్పుట్ డివైస్. టచ్ ప్యాడ్ ఏంటి? ఇన్పుట్ డివైస్. ప్రింటర్ ఏంటి? అవుట్పుట్ డివైస్. ప్రింటర్ ఏం చేస్తుంది? అవుట్పుట్ డివైస్. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, ఇన్పుట్ డివైస్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్. ఇచ్చిన వాటిలో ఇన్పుట్ డివైస్ ఏంటి? స్కానర్ ఇన్పుట్ డివైస్, మ్యాగ్నెటిక్ డిస్క్ ఇందా చెప్పుకున్నాం CDలని అవుట్పుట్ డివైస్, స్పీకర్ అవుట్పుట్ డివైస్, మానిటర్ అవుట్పుట్ డివైస్. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? స్కానర్. అర్థమైందా? స్కానర్ అనేది ఏంటి? మనకి ఇన్పుట్ డివైస్. సో ఈ విధంగా మీకు ఇంతకుముందు ప్రీవియస్ DS టెట్లో 2022లో అడిగారు, 2024లో అడిగినటువంటి బిట్స్ అనమాట. ఏది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ మీద. ఓకేనా? మరి ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని భావిస్తున్నాను. నీట్గా రాసుకోండి, 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో 1 మార్క్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్.